నామినేట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక్క వ్యక్తినే దాన్ని ఉంచడానికి ఇది కాకుండా ఆయనకి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ ఇద్దరుగా గతంలో ఇప్పటికే మనం ఇబ్బంది లేకుండా బాగా చేసాం. డిసిప్లిన్లో క్రమశిక్షణతోనే నడుపుతున్నాం. కానీ మరింత క్రమశిక్షణతో వెళ్ళాలన్న ఆలోచనతో డిసిప్లిన్ కమిటీని బలోపేతం చేయాలనుకున్నాం. ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి శ్రీకాకుళంలో కూడా ఎవరో కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో తీసుకున్న అక్కడ అది కూడా త్వరలో అది ఏర్పాటు చేస్తాం. గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి, అలాగే క్రమశిక్షణ సంఘం చైర్మన్ పోతు ప్రతాప్ గారికి, ప్రధాన కార్యదర్శి కిరణ్ గణపతి గారికి, అలాగే ట్రెజరర్ గారి కోశాధికారి గారి పోతు ప్రతాప్ గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే ఫెడరేషన్ గౌరవ సలహాదారు సిరాజ్ గారికి, ఇచ్చేసిన అత్యంత మహారథులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా పదవి మీద ఆశించలేదు. ఎప్పుడు కూడా నేను దగ్గర నేను 30 సంవత్సరాలు సరి చేస్తున్నాను. ఇప్పుడు కూడా పనిచేయడం అలవాటు. ఇందిరా కలిసి పనిచేసే అలవాటు. పనిచేస్తే ఫలితం వస్తుందంటారు కదా, నేను ఆశించలేదు ఎప్పుడు కూడా. ఆ పదవులనే కూడా నేను పదవి గురించి స్టేజ్లో కూర్చోవాలా ఏం చేయాలని నాకు ఇప్పుడే లేదు. నా వర్క్ నాకు చేయడం అలవాటు. ఇప్పుడు అంటే కూర్చోవడం, రాయడం, క్లియర్ రాయడం, డిసిషన్ చేయడం ఇదే అలవాటు. కానీ ఆ బాధ్యతను మరింత పెంచి నాకు ఇక్కడ అధ్యక్షుల వారు, ప్రధాన కార్యదర్శి గారు, అలాగే కోశాధికారి గారు మరింత మా సమాచార శాఖ ఇచ్చారు. ప్రతాప్ గారు సమాచార ప్రసార గారు చేస్తే నేను సహాయ కార్యదర్శి చేశాను. కానీ సార్ కొంచెం బిజీగా ఉండడం వల్ల, చాలా విదేశాలకు టూర్లు తిరగడం వల్ల, హైదరాబాద్ ఉండడం వల్ల ఆ బాధ్యత నేను ఇచ్చే బాధ్యతను అధ్యక్షుల వారు, ప్రధాన కార్యదర్శి చెప్పినప్పుడు చూసే ప్రకారం అన్ని పనులు చేస్తూ వచ్చాను. కాబట్టి మీ అందరి సహాయ సహకారం వల్ల, ఎందుకంటే ఒక మంచి క్రమశిక్షణగా ఫెడరేషన్ అమ్మడం బాధ్యత నాకు మరింత పెంచింది. ఇంకా ఒక క్రమశిక్షణతో ఉంది. ఏ ఫెడరేషన్ చూసినా అందరూ సాడీ పేరు మీద వాళ్ళ చాడీలు అలా చేస్తారు. కానీ మా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కిది భావంతో పనిచేస్తారు. ఇక్కడ ఫెడరేషన్ నాయకులంతా కూడా నిద్రలో కూడా నా ఫెడరేషన్ ఏం చేస్తున్నా సభ్యులకు ఏం చేయాలి అనే దృక్పథంతో కలిగిన నాయకులు వాళ్ళు క్రమశిక్షణగా ఉన్నారు. అలాంటి సంఘంలో ఉన్నాను కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే సేమ్ ఇంకా ఇది కూడా మరింత బాధ్యతతో కూడుకున్న పని. మొత్తం అంతా ఆర్గనైజ్ చేయాలి. దానికి తగ్గట్టుగా వారి యొక్క సలహాలు సూచనల ప్రకారం ఏదైతే చేయాలంతా నేను చాలా చదవాడి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ, వాళ్ళ యొక్క సూచనలు తీసుకుంటూ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి మీ అందరి యొక్క ప్రేమ అభిమానంలో నా మీద చూపించాలని కోరుకుంటూ ఈ బాధ్యత మరింత చక్కగా నిర్వహిస్తానని కోరుకుంటున్నాను. ఒకసారి చీరాల సంఘం వారు పైకి సంఘంలోకి వస్తానని డిక్లరేషన్ ఇస్తే తీసుకోండి. అప్పుడు మేము పిలుస్తాము. శ్రీనివాస్ గారు అతను ఎందుకు తీసుకున్నారు, అప్పుడు మీరు అతను ఇచ్చిన డిక్లరేషన్ పిలుస్తారు. ఏమంటే అటువంటి సంఘాల నుంచి మన సంఘంలోకి ఎవరైనా వస్తే వాళ్ళ సంఘ వాళ్ళు ఇచ్చిన మెంబర్షిప్ కార్డు, వర్చువల్ కార్డు మీ దగ్గర తీసుకోండి. వస్తాడు వాడు అక్కడ ఏ కట్టుకుని ఉంటాడు. అన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర వచ్చి కొత్తగా జాయిన్ అయిపోతారు కదా. జాయిన్ అయితే ఆ డబ్బులు కట్టించుకోండి. ఆ వర్చువల్ మీరు తీసుకొని అయితే మీ మెంబర్షిప్ కార్డు ఇవ్వండి. మన జేఏసీ ఏర్పడిన తర్వాత ఏపీఆర్ జేఏసీ కొన్ని నిబంధనలు పెట్టారు. ఎవరైనా ఒక సభ్యుడు ఒక సంఘంలో మెంబర్షిప్ తీసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఆ సంఘము ఏదైనా ఒక ఫెడరేషన్లో అఫిలియేట్ అయి ఉండాలా. ఆ ఫెడరేషను ఏపీఆర్ జేఏసీలో ఉండాలి. అప్పుడే మన ప్రభుత్వం గుర్తింపు అనేది కానీ ప్రభుత్వం దృష్టిలో ఆ లిస్ట్ కానీ ఏది కానీ మనకు ప్రాముఖ్యత కానీ సందర్శించుకుంటుంది. కాబట్టి మీరు మీ అసోసియేషన్లో ప్రతి మీ పెట్టే మీటింగ్లో కానీ ఏ విధంగా కానీ మీ సభ్యులకు కొత్త సభ్యులైనా కానీ ఎవరికైనా కానీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేయండి. ఎందుకంటే కొంతమంది మోసపోతున్నారు. కొన్ని సంఘాలు ఏ ఫెడరేషన్లో లేవు, ఏ ఫెడరేషన్లు లేవు. ఆ ఫెడరేషన్లు ఏపీఆర్ దేశాలు లేవు. వాళ్ళకు గుర్తింపట్టు ఉండదు. వాళ్ళంతా వాళ్ళే మేము మాట్లాడేసాం ప్రభుత్వంతో లిస్టు ఇప్పటికి ఇంతమంది పంపించేసాము, ఇంకా ఇంతమంది పెండింగ్ ఉన్నారు. ఆ పెండింగ్ మాకు మెసేజ్ పెట్టండి, మీ అడ్రస్లు ఫోన్పే చేసేయండి, డబ్బులు
వెంటనే మీ లిస్ట్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్ చేస్తాము అనేసి రకరకాల వాయిస్ మెసేజ్ నా దగ్గర ఉన్నాయి. ఫోన్లో కావాలంటే వాయిస్ మెసేజ్ కూడా పెడుతున్నారు. సార్ అట్లాంటి వాళ్ళకి జేఏసీలో పెట్టి అటువంటి ఎవరైనా టీడీ జనార్దన్ గారు మన గౌరవాధ్యక్షులే కమిటీ చేయాలి. ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు ఏర్పారేయాలంటే ముందు జేఏసీలో ఉన్న సభ్య ఫెడరేషన్లో చాలా బలంగా పనిచేయాలి. సమైక్యలు ఏవైతే కూడా ఉన్నాయో 3 సమైక్యల్లో ఉన్న మిగిలిన సంఘాలు కూడా రాష్ట్ర లెవెల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అనకాపల్లిలో ఒక సభ్యుడు ఉన్నాడు, ఏ ప్రాక్టీస్ చేయడం లేదు, అంటే ఏ సంఘంలో లేడు, ప్రాక్టీస్ అమోఘంగా చేస్తాడు. కానీ అతనికి ఏం జరుగుతుందో తెలియదు. రేపొద్దున ఏదైనా ఫలాలు వస్తే ఆ పండు తీసుకోవడానికి ముందు వచ్చి అతను కారణం ఏంటంటే ఈయన ఎప్పుడు చేస్తున్నా సరే వాడు అవసరమైతే ఈ మాయకారుల గారికి మోసగారుల గారికి 10,000 ఇచ్చి ముందు లిస్టులో ఫస్ట్ ప్రైజ్లో ఆడిపోయాడు. అంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు నాయకులు చేస్తున్నారు. అంటే అందరూ నాయకులు కాదు, కొంతమంది నాయకులు. ఇటువంటి వాళ్ళని గుర్తించి జేఏసీ నుంచి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సత్యనారాయణ సిఎస్ గారు చెప్పారు, మన భారతదేశంలో మన వృత్తి ఏదైతే గుర్తింపు లేని గ్రామీణ వైద్య వృత్తి ఉన్నారో ఆ వృత్తి చేసుకుంటున్న వాళ్ళు ఇవాళ సంఘాల్లో లేని వాళ్ళు కూడా ఉన్నారు. టీచర్లు ఉన్నారు, పోస్ట్ మాస్టర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఇమాములు ఉన్నారు, ఓజార్లు ఉన్నారు. కారణం ఏంటి? వృత్తి అనుభవం ఉంది, అది చేసుకుంటూ ఇది కూడా చేసుకోవాలి. అంటే పూర్వం నుంచి కూడా మనకి నేను చెప్పిన కేటగిరీలో అందరూ వైద్యం చేసేవారు. అంటే వాళ్ళకి ఆ మేధాశక్తి ఉండేది. ఇప్పుడు ఆర్ఎంపీలుగా వాళ్ళు కూడా పేరు పొందారు. సంఘంలో ఉండరు, సమైక్యంలో ఉండరు, జేఏసీలో ఉండరు. ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఎవరైనా సరే ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. జేఏసీ ఏర్పడిందమ్మా, జేఏసీకి అనుబంధంగా ఉన్న ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న సంఘంలో నువ్వు సభ్యుడిగా జాయిన్ అవ్వు. ఆ సంఘంలోకి రావాల్సిన లేదు, ఏదో ఒక సంఘంలో జాయిన్ అవ్వు. నువ్వు జాయిన్ అయినట్టయితే జేఏసీ గుర్తింపు పొందిన వ్యవస్థలోకి నువ్వు వస్తావు అని చెప్పండి. అది కంపల్సరీ. ఇంకా చాలామంది మన సంఘాల్లో లేకుండా చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక నా గురులోనే సంఘంలో లేకుండా ఒక 20 మంది 10 మంది ఉండొచ్చు. వాళ్ళు మీటింగులు రారు, ఏ సంఘంలో సభ్యత్వం లేదు. వాళ్ళ ధైర్యం ఏంటి? రేపొద్దున డబ్బులు తీసుకునే వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు, ఆడికో 10,000 పాడితే నా పేరు కూడా పెడతాడు. అటువంటి దుస్థితి రాకుండా జెన్యూన్గానే లిస్ట్ వెళ్ళేలా కూడా ప్లానింగ్ చేస్తున్నాం. ఇలా కొత్తగా ఇవాళ లిస్టుల సంఖ్య ఎంతమన్నారు అనుకుంటున్నారు? దట్ ఇంకొకటి సత్యనారాయణ గారి సంఘంలో సభ్యులు ఉన్నాడు, వాళ్ళతో గొడవ వచ్చింది. కరెంట్ గణపతిరావు పక్కన ఉన్నాడు, పరిగెత్తుకుని నా దగ్గర చేయాలి. నేను పెద్ద ఆనందపడిపోయి సత్యనారాయణ సంఘంలో ఒకరు లాగేశాను, నేను పెద్ద సర్టిఫికేట్ ఇచ్చాను, ఫోటో పెట్టాను. ఇటువంటివి జేఏసీ చేయడానికి వీలు లేదు. ఎవరి సంఘంలో పూర్వం నుంచి ఉన్నారో ఆ సంఘంలోనే ఆ సభ్యుడు రెన్యూల్స్ ఆగిపోతే 10 సంవత్సరాలైనా రెన్యూల్స్ కట్టు కొనసాగాలి. అక్కడ 10 సంవత్సరాలు రెన్యూల్స్ ఆయన కట్టాలంటే ఒక 2,000 అవుతుంది. కాబట్టి ఒక 500 గణపతిరావు చెప్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కాబట్టి నా దగ్గరికి రాకూడదు, వచ్చినా నేను ఇవ్వకూడదు. ఒకటి. అలాగే మన ఫెడరేషన్లో ఉండి వేరే ఫెడరేషన్లోకి వెళ్తానంటే ఏ ఫెడరేషన్లో జాయిన్ చేసుకోవడానికి వీలు లేదు. జేఏసీ రూల్. ఈ ఫెడరేషన్లో నాకు ఏదో కుదరలేదని ఇంకో ఫెడరేషన్లోకి వెళ్ళడానికి ఇంకో ఫెడరేషన్ వాళ్ళు వచ్చి మన దగ్గర జాయిన్ అయినా మనం తీసుకోవడానికి లేదు. 2 అంటే జేఏసీ ఇతర ఫెడరేషన్లో తీసుకోవడానికి లేదు. ఆ పర్సన్కి ఆ సంఘంలో ఉండడానికి ఇష్టం లేక వచ్చేస్తే ఆ పర్సన్ ఒక ఎక్స్ అన్న పర్సన్ ఒక వై అన్న టీంలో నుంచి లేకపోతే నన్ను ఎలా తీసుకొచ్చాడు, నన్ను ఎలా చేశారో నాకు చెప్పుకుంటే ఆయన మాట్లాడతారు. గణపతిరావు తప్పైతే గణపతిరావు మీరు మాట్లాడిన తప్పండి, వినోద్ గారు అలా అనకూడదు అని చెప్తారు. ఆయన తప్పైతే మీరు తప్పండి అని చెప్తారు. అందుకోసమే క్రమశిక్షణా సంఘం కమిటీ ఉంటుంది. ఇప్పుడు వైస్ చైర్మన్ కూడా అలాగే ఎక్కడైనా జరిగినట్టయితే ఇప్పుడు ఏమవుతుందంటే జేఏసీ